హాయ్ ఫ్రెండ్స్, మామిడికాయల సీజన్ అయిపోతుంది కదా! మామిడికాయతోటి టేస్టీ అయిన మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. మామిడికాయని చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని 2 లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇవి బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకొని మామిడికాయలో టెంక వస్తుంది కదా! ఆ టెంకను కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. తప్పనిసరిగా వేసుకోండి. ఇవి వేగిన తర్వాత మనకు రుచి తగినంత ఉప్పు, కారం, బిర్యానీ మసాలా, మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే గరం మసాలా వేసుకోండి. బిర్యానీ మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. వేసుకొని బాగా కలిపేసుకొని చిన్న గ్లాసులు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోండి. 5 నిమిషాల తర్వాత కొత్తిమీరని వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మసాలా కర్రీ రెడీ అవుతుంది. దీన్ని వేడి వేడి అన్నంలో టేస్ట్ చేస్తే చాలా బావుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి.